ప్రకాశం బ్యారేజ్కు వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదతో బ్యారేజ్ జలకల సంతరించుకుంది. పైనుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. బ్యారేజ్ 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2,93,141 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, పైనుంచి వస్తున్న వరద నీటినంతా కూడా పూర్తి స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం 2,93,000 క్యూసెక్లకు పైగా వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒక 40 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ఒక 30 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పైనుంచి మరొక 60,000 వరకు కూడా క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉంది. సుమారుగా 3.5 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఈ వరద ప్రవాహం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇటు విజయవాడ వరకు చూస్తే కనుక విఎంసీ అధికారులు ఇటు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వీరి కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలో 3.5 లక్షలకు పైబడి నీరు వచ్చినప్పుడు ఇటు బ్యారేజీ దిగువనున్న ఏదైతే కృష్ణలంక ప్రాంతం ఉందో రాణిగారి తోట ఈ ప్రాంతాలన్ని చోట్ల కూడా నీరు వచ్చేది. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చొరవతో ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మించడంతో 3.5 లక్షల లోపు నీరు వచ్చినా సరే కూడా ఇక్కడ ఎవరు భయపడే పరిస్థితి లేదు. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా ఆ గోడ సుమారు 8 లక్షల పైబడి నీరు వచ్చినా కూడా తట్టుకునేలా పెద్ద రిటైనింగ్ వాల్ని అయితే కట్టిన పరిస్థితి. దీంతో ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్కి వరద వచ్చినప్పుడల్లా కూడా గతంలో భయపడే ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే సమయంలో బ్యారేజ్ నుంచి దిగువకు నీరు పెడుతున్న సమయంలో కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా కలెక్టర్ ఇప్పటికే తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉంటాయో నదీ పరివాహక మండలాలన్నింటిని కూడా అప్రమత్తం చేశారో అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులను కూడా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఆర్డర్ వేసిన పరిస్థితి కనబడుతోంది. ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో లోపల చాలా వరకు లంక గ్రామాలు ఉంటాయి, అలాగే వ్యవసాయ పనులకు వెళ్లే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీరు పడవల్లో లోపలికి వెళ్లే ప్రయత్నం చేయొద్దు అనేది కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అలాగే మత్స్యకారులు కావచ్చు, ఎవరు చేపలు పట్టేందుకైతే కూడా నదిలోకి వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఏదైతే నాగార్జున సాగర్ నుంచి విడుదల చేసిన నీరు పులిచింతలకు చేరుతోంది. పులిచింతల నుంచి దాదాపుగా 3 లక్షల పైబడి నీరు దిగువకు విడుదల చేశారు. ఇక్కడైతే వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అలాగే అధికారులను కూడా ఇటు ఎన్టీఆర్ అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. కెమెరా పర్సన్ సంతోష్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.